పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎస్వీర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఘనంగా నివాళులర్పించారు. వారందరినీ వేదికపైకి ఆహ్వానించలేకున్నాం. కానీ మీరందరూ మాకు సహకరించి చాలా కాలంగా మాణిక్యాలరావు గారు ఎక్కడ పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి మేమిద్దరం కూడా, మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు, మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తూ మాట్లాడేవాడు. వృత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయినటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ